ఇప్పుడు అందరి ఫోన్లోనూ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ ఉంటాయి. పొద్దున నిద్ర లేవగానే గబగబా బ్రష్ చేసేసుకుని ఫోన్ పట్టుకుంటారు. వాట్సాప్ మెసేజ్లు ఏమి వచ్చాయో వాటికి రిప్లై ఇవ్వడం. గ్రూపులు కూడా ఉంటాయి వాట్సాప్లో, అందరికీ రిప్లై ఇస్తారు. ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా, కంపల్సరీగా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు కదా. మరి ఇంకా అదే పని మీద ఉంటారు. వీళ్ళు మెసేజ్లు పెట్టడం, మెసేజ్లు పెట్టిన వాళ్ళకి రిప్లైలు ఇవ్వడం, గుడ్ మార్నింగ్లు చెప్పడం, ఐ లవ్ యూలు చెప్పడం అన్నీ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే, ఎంత అలవాటు అంటే టైం వేస్ట్ చేసుకోరు. రిప్లైలు మరి చాలా ఇవ్వాలి కదా, లెటర్లోకి తీసుకెళ్ళిపోతారు ఫోన్ని. అంతే, ఆ కమ్మోడ్ మీద కూర్చుని గంట సేపు చాటింగ్ చేస్తారు. ఇంకా బయట ఉన్న వాళ్ళు సావాల్సిందే. వీళ్ళ గంట సేపు చాటింగ్ చేస్తూనే ఉంటారు. ఇంకా కడుక్కునే టైం వచ్చినప్పుడు ఇబ్బందే, ఎండిపోతుంది. స్కాచ్ బ్రేక్తో బాగా రుద్దాలి. మరి రోజుకి కొన్ని వందల మెసేజ్లు వస్తుంటే వాటికి రిప్లైలు ఇవ్వాలంటే ఎంత టైం కావాలి? పెళ్లి పెటాకులు లేనివాడు, ఉద్యోగం ఏమి లేనివాడు, ఏ పని పాటు లేనివాడైతే ఇస్తాడండి. మరి వీళ్ళు పెళ్ళి సంసారం ఉండి ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళకి అంత టైం ఎక్కడ ఉంటుంది? అసలు మెసేజ్లు చదివే టైమే ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, చదివినా అర్థం కూడా కాదు ఆడాళ్ళలో. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చదవకుండానే రిప్లైలు ఇచ్చేస్తారు. వాళ్ళు ఎవరన్నా మెసేజ్ పెట్టారు అనుకోండి, ఇలా ఇమోజీ పెట్టేస్తారు, లేదా నవ్వుతున్న ఇమోజీ పెడతారు, లేదా పక్కపక్క నవ్వుతున్న ఇమోజీ పెడతారు చదవకుండానే. ఒకడు నేను మెట్ల మీద నుంచి జారిపడి కాలు ఇరిగింది అని పెడతాడు మెసేజ్, అది చదవకుండానే వీడు ఇలా పెడతాడు. ఇంకొకడు మా నాన్నగారు చనిపోయారంటే వీడు పక్కపక్క నవ్వుతున్న ఇమోజీ పెడతాడు చదవకుండా. అలా ఉంటుంది. కాబట్టి మనం సాధ్యమైనంత తక్కువగా ఈ వాట్సాప్ ఫ్రెండ్స్ని పెట్టుకుంటే మంచిది. వందల కొద్ది మెసేజ్లు మన వల్ల కాదు, అప్పుడు ఇలాంటి దరిద్రాలే జరుగుతాయి. ఇలా పెట్టడం, పక్కపక్క నవ్వడం ఇవన్నీ. అంతేకాదండి, మన టైం కూడా చాలా సేవ్ అవుతుంది. మనం ఇంపార్టెంట్ పనులు చాలా చేసుకోవచ్చు ఫోన్ పక్కన పెట్టేస్తే కదా.